ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకారంగా కీర్తనల గ్రంథము 56వ కీర్తన 12 మరియు 13 వచనాలు. దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను త్రప్పించి ఉన్నావు. నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతియాగములు అర్పించెదను. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైన దేవాది దేవుని స్తుతించడానికి, ఆయన మన పట్ల చేసిన మేలులను బట్టి ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు శ్రమలలో ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుబడినప్పుడు పలికినటువంటి మాటలు. నేడు మనము కూడా సాతాను చేత పట్టుబడి బంధించబడిన వారమే. మనమందరము కూడా ఒకప్పుడు పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన వారమే. అయితే క్రీస్తు యేసు వారు మనలను తప్పించాడు. ఈ సమయంలో యేసుక్రీస్తు మనలను ఎక్కడి నుంచి తప్పించాడో, ఎలా తప్పించాడో కొన్ని తలంపులను మనం ఆలోచన చేద్దాం. మొదటగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ఎక్కడి నుంచి తప్పించాడు? ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం గమనిస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. నిజముగా సర్వలోక మానవాళి అంతయు పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన వారమే. నరకాగ్నికి, అగ్నిగుండమునకు సరిగా సరిపోయినటువంటి వారమే. అటువంటి వారమైనటువంటి మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు తప్పించాడు. భక్తుడైన దావీదు ఈ విధముగా అంటూ ఉన్నాడు, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు అని. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయము 10వ వచనములో పౌలు గారు ఈ విధముగా సెలవిస్తున్నాడు, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించునని పౌలు గారు అంటూ ఉన్నాడు. అయితే ఎలాగూ తప్పించాడని ఆలోచన చేస్తే, ఆయన మరణ పునరుత్థానముల ద్వారా సర్వ మానవాళిని మరణము నుండి తప్పించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనముల ప్రకారము, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడైనని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే తిమోతీలకు రాసిన 1వ పత్రికలో 2వ అధ్యాయం 6వ వచనములో, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. నిజమే ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మరణ పునరుత్థానముల ద్వారా మనకు విడుదల, విమోచన కలిగింది. ఎఫెసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే, ఆయన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి కూడా మనలను మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహా ప్రేమ చేత మనలను క్రీస్తు కృపచేతనే మనము రక్షింపబడి ఉన్నాం. ఎందుకనగా మనము మునుపు దూరస్తులం. అయితే ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము వలన సమీపస్తులుగా చేర్చి ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, ప్రభువు నీ కొరకు శ్రమపడి తన రక్తమును అంతయు కార్చి పాప క్షమాపణ, రక్షణ దయచేసిన ఆ దేవాది దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఆరాధిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.